హలో అండి అందరికీ. నేను ఈరోజు అటుకులతో వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. పక్కా కొలతలతో చెప్తున్నాను. మీరు ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను 2 కేజీల లావు అటుకులు తీసుకున్నాను. ఇవి ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 కేజీల టమాటాలు కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, అటుకులు నానిపోయాయి. ఇవి తీసి నీళ్ళన్నీ తీసేసి వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న అటుకుల్లో మనం ముందుగా మిక్సీ చేసుకున్న టమాటో గుజ్జును కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో టమాటోస్ కొంచెం పచ్చ ఉన్నా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, పర్లేదు. మనం ఫ్రై చేసుకున్నప్పుడు బాగానే ఉంటాయి. చూడండి, అన్నీ బాగా కలిసేలాగా, రెండు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలపాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక దీంట్లోకి మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి. ఇది సైడ్ డిష్కే కాబట్టి కొంచెం కారం తక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. అలాగే రుచికి తగినట్టు ఉప్పు, ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి నువ్వులు ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ కేజీ తక్కువ 400 గ్రామ్స్ వరకు వేసానండి. నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నువ్వులు కూడా మన హెల్త్కి మంచిదండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, సన్నగా తగిన కొత్తిమీరాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మనం గారెలు చేస్తాం కదండి, అలా గారెలా పేస్ట్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఒక 3-4 రోజులు పడుతుందండి ఎండడానికి. ఎండాక కొద్దిగా నూనెలో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కూడా తొందరగా అయిపోతాయి. మీరు సాంబార్ రైస్కి కానీ ఆకుకూర రైస్కి కానీ మీరు దేనికైనా పెట్టుకోవచ్చండి. ఊరికే స్నాక్స్లా కూడా తినచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.